హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని బ్రెడ్ కాల్చడానికి రెడీగా పెట్టుకోండి. ఇంకో పక్క మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి ఆయిల్ పోసి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత క్యాబేజ్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత అప్పుడు వాటర్ పోసి అందులో మసాలా వేసి వేస్తే మీరు టమాటా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అలా కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట. ఉప్పు కారం పసుపు అన్నీ వేసి అలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఒక పక్కన బ్రెడ్ అయితే టోస్ట్ చేస్తున్నాను నెయ్యితో. ఇంకా మనం పక్కన ఆనియన్స్ ఇంకా నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. కర్రీ వీడియో మిస్ అయింది, అందుకని నార్మల్గా చెప్పేస్తున్నాను. ఈసారి చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో పెడతాను. అండ్ అయిన తర్వాత బ్రెడ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే బాగా క్రంచీగా ఉంటుంది, చాలా బాగా వస్తాయి. సో అలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన బ్రెడ్ మీద టమాటో సాస్ మొత్తం అప్లై చేసి ఇంకో బ్రెడ్కి కూడా సేమ్ అలానే టమాటో సాస్ అప్లై చేయాలి. పైన ఆనియన్స్ పెట్టాలి, తర్వాత పైన లెమన్ పిండాలి. రెండిటి మీద పెట్టాలి ఆనియన్స్ అండ్ రెండిటి మీద లెమన్ పిండాలి. నిమ్మకాయ పిండేసిన తర్వాత మనం వాటి మీద మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని పెట్టాలి. ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ రెసిపీ చాలా బాగా వచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. అలా చేసిన తర్వాత దాని మీద కర్రీ పెట్టేసి సెకండ్ బ్రెడ్ ఉంది కదా దాని మీద పెట్టేసి క్లోజ్ చేసేయాలి. అంతే, శాండ్విచ్ రెడీ అయిపోయింది. సో మీరు ఆ కర్రీలో నాన్ వెజ్ కూడా వేసుకోవచ్చు. క్యాబేజీ నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. శాండ్విచ్ చాలా బాగుంటుంది. మెయిన్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. శాండ్విచ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చికెన్ వేసుకుంటే చికెన్ శాండ్విచ్ అవుతుంది.